అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఎలక్షన్ జరుగుతున్న టైం. ఇది లాస్ట్ విడత పోలింగ్ జరుగుతున్న సర్పంచ్ ఎలక్షన్లో అండ్ వార్డు మెంబర్లు. సో ఇక్కడ ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ఇది ఖచ్చితంగా అందరూ వేయవలసిన ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఇది మనకు రాజ్యాంగం కల్పించింది. దీన్ని ఎవరు ఏమనడానికి అవకాశం లేదు. ఓటు మాత్రం ఖచ్చితంగా వేయాలి. అది నీ ఇష్టం, ఎవరికి వేస్తావు ఎవరికి ఇవ్వవు అనేది సంబంధం లేదు. బట్ ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. ఇది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇక రెండవది, దీనికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రభుత్వం కూడా ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకు, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకు ఒకరోజు వేతనంతో పాటు సెలవు ఇస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఓటును వినియోగించుకోవాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే చివరికి పర్సెంటేజ్ తీస్తే తక్కువ వస్తుంది. మామూలుగా 100% ఎక్కడ రాదు, కనీసం 70-80% వచ్చినా పర్వాలేదు. కానీ కొన్ని చోట్ల ఓటు వేయకపోవడం వల్ల 50-40 ఈ విధంగా వస్తుంది. ఇది చాలా దారుణం. ఎందుకంటే మనకు కల్పించిన ఏదైతే ఓటు హక్కు ఉన్నదో అది అందరికి ఖచ్చితంగా వేయాల్సింది. కొంతమంది వేయకపోతే ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వేతనంతో కూడింది ఇస్తుంది. కాబట్టి ఎవ్రీ సింగిల్ ఎంప్లాయీ ఖచ్చితంగా ఓటు వేయండి. ఓటు వేసిన తర్వాతనే ఏదన్నా మన బాధ్యత. దాని తర్వాత మనం అడగాలి తప్ప మనం ఓటు వేయకుండా ఇది అట్లున్నది ఇది ఎట్లున్నదని కాకమ్మ కబుర్లు చెప్పొద్దు. సో ప్రతి ఒక్కరూ దయచేసి అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి. అది కనీసం అంటే 80-90% వస్తే చాలా సంతోషం. ఇక ఓటు అంటావా, అది నీ ఇష్టం ఉన్న వాళ్ళకు వేసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి బలవంతం లేదు. అయితే ఇది ముఖ్యంగా గ్రామీణకు సంబంధించింది కాబట్టి, వార్డు మెంబర్లు కాబట్టి ఇక్కడ కోపాలకు తాపాలకు ఘర్షణలకు తావియ్యకండి దయచేసి. ఎందుకంటే ఉదయం లేవగానే అందరం ఒకళ్ళు చూసుకుంటాం. కాబట్టి సాధ్యమైనంత మట్టుకు సామరస్యంగా ఎలక్షన్లో పాల్గొని విన్నికండి. విన్ అయిన వాళ్ళు కూడా ఏంటంటే ఓడిపోయిన వాళ్ళకు కూడా సర్పంచే. ఒక పార్టీ నుంచి గెలిచిండు నేను సర్పంచ్ అంటే మిగతా పార్టీల వాళ్ళకి సర్పంచే కాకుండా పోడు కదా. ఆ ఓడిపోయిన వాళ్ళకు కూడా సర్పంచే. సో ఇది కేవలం ఎలక్షన్ మాత్రమే, అంతవరకే మనం ఉండాలి. ఆ తర్వాత ఎలాంటివి ఉండకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ సామరస్యంగా శాంతియుతంగా ఓటు వేసి వినియోగించుకోండి. సాధ్యమైనంత మట్టుకు ఎక్కువ పర్సెంటేజ్ వచ్చేటట్లు చూసుకోండి. కాబట్టి ప్రతిరోజు ఉదయం లేవగానే ఒకరిని చూసుకుంటాం. కాబట్టి ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల లెక్కనే ఉండాలి. ఎందుకంటే ఒకటే ఊళ్ళో ఉంటున్నాము, ఒకటే చోట ఉంటున్నాం. కాబట్టి ఎలాంటి కక్షలు పెట్టుకోకుండా అందరూ సుఖంగా ప్రశాంతంగా ఓట్లో పాల్గొని విజయవంతం చేయగలరని కోరుచున్నాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.